హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్యూ హబ్. హెయిర్కి క్యాప్ ధరించడం వల్ల ఇంకా స్ప్రేలు జెల్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఎక్కువగా దెబ్బతింటుంది. ఇది మిత్ ఆర్ ఫ్యాక్ట్? ఇది మిత్ అండ్ ఫ్యాక్ట్ ఆల్సో. ఎందుకు అంటే హెయిర్ షాఫ్ట్ మీద ప్రభావితం చేసే ఏదైనా ఏ ప్రొడక్ట్స్ అయినా సరే అవి మన ఫాలికల్స్ మీద ప్రభావం చూపించవు. అంటే ఫాలికల్స్ మీద ప్రభావితం చూపించలేదు అంటే హెయిర్ ఫాల్కి ఛాన్స్ లేదు అని అర్థం. కానీ జెల్స్ స్ప్రేస్ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది ఈ డ్రైగా అవ్వడం, స్ట్రక్చర్ అంతా కూడా చూడడానికి జీవం లేనట్టు కనిపించడం వల్ల మన హెయిర్ ఆరోగ్యవంతంగా కనిపించదు. ఆరోగ్యవంతంగా కనిపించినప్పుడు మన హెయిర్ ఆటోమేటిక్గా డల్ అవ్వడం వల్ల మన హెయిర్ అనేది లాస్ అవుతుంది అని మనం ఫీల్ అవుతాం. కానీ ఈ క్యాప్ ఒకటి కంటిన్యూగా పెట్టుకోవడం వల్ల దాంట్లో ఇంతకుముందు మన వీడియోలో చెప్పుకున్న విధంగా ఏదైతే సిబమ్ అనేది స్టోర్ అయిపోతుందో, ఫాలికల్స్ పెరుగుదలని అది ఆపేస్తుందో, దానివల్ల మన హెయిర్ కొత్త హెయిర్ గ్రోత్ రాకపోవడం వల్ల హెయిర్ ఎక్కువగా లాస్ అవుతుంది. సో ఫ్రీక్వెంట్గా క్యాప్ పెట్టుకుని ఉండడం వల్ల జిడ్డు అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో జిడ్డు ఫామ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన హెయిర్ అనేది ఫాల్ అవుతుంది. కానీ ఏదైనా మన షాఫ్ట్ని యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏది కూడా మన హెయిర్ ఫాల్ అయ్యేదానికి ప్రభావితం చూపించదు. కాబట్టి హెయిర్ ప్రొడక్ట్స్ అనేది అవసరాన్ని బట్టి యూజ్ చేయండి. ఒక మంచి బ్రాండ్స్ని సెలెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోండి. సో షాఫ్ట్ని మీరు యూజ్ చేసేటప్పుడు ఫాలికల్స్కి తగలకుండా, స్కాల్ప్కి టచ్ అవ్వకుండా యూజ్ చేసుకుంటే మాత్రం అది మనకి ఎలాంటి డ్యామేజ్ని కలిగించదు.